రహిత రాష్ట్రంగా మార్చింది గత మా ప్రభుత్వం. ఫ్లోరోసిస్ను పూర్తిగా నిర్మూలించాం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాం. ఇది మేము చేసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కాదా? మేము ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఆనాడు మీ ప్రభుత్వం ఉండగా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మీ ప్రభుత్వంలో దొంగరాత్రి 6 గంటల కరెంటు. ఇవాళ మేము 24 గంటలు పగటి పూట రోజంతా కరెంట్ ఇచ్చినామంటే వేలాది సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే కదా వచ్చింది ఇంత మంచి కరెంటు. అదేవిధంగా ఇవాళ రహదారులు ఎక్కడ పోయినా బ్రహ్మాండమైనటువంటి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్, ప్రతి జిల్లా కేంద్రంలో 4 లైన్ రోడ్లతోని ఇలా మౌలిక సదుపాయాలు చేసింది మీకు కనిపించడం లేదా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతో పల్లెలను, పట్టణాలను అద్భుతంగా ఇలా మౌలిక సదుపాయాలు కల్పించింది మీకు కనబట్టలేదా? అంటే ఎంతసేపు గదే జూటా మాటలు, గదే గోబల్స్ ప్రచారము. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు రైతులకు మోసం చేసినారు, నిరుద్యోగ యువతకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు. ఇలా బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టం ఎందుకు చేయలే? 6 గ్యారెంటీలకు సరిపోయే నిధులు ఎందుకు పెట్టలే? రైతులకు బోనస్ విషయంలో డబ్బులు ఎందుకు పెట్టలే? ఇవన్నీ స్పష్టమవుతున్నాయి. ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడి గోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. మాకంటే ఎక్కువ అప్పులు తీసుకోవడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టినారు. అప్పుల గురించి మాట్లాడే అర్హతనే మీకు లేకుండా పోయింది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది, 6 గ్యారెంటీలను తుంగలో దొక్కింది, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది, రైతుల నడ్డీ విరిచింది, మహిళలకు దగా చేసింది, నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. ముఖ్యమంత్రి గారు ఇన్నాళ్ల పాటు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది, మేము మాత్రం వాస్తవాలు చేసాం, వాస్తవ బడ్జెట్. రఘు గారు నిండు శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడిండు కదా. 4 అబద్ధాలు దొరకబట్టండి. నేను యాక్చువల్గా అయితే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలి ఆయన మీద. 1వ తారీఖు ఆసరా పెన్షన్ వేసినామని నిన్న ఒక అబద్ధం ఆడిందా లేదా? జనవరి నెల మొత్తానికే పెన్షన్ ఎగ్గొట్టి 1వ తారీఖు ఆసరా పెన్షన్ వేసినా అన్నాడు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకా పూర్తిగా పెన్షన్లు రాలే. అది అబద్ధం నంబర్ 1. ఎస్ఎల్బీసీ టనల్ కిలోమీటర్నరనే తవ్వారు అని మాట్లాడారు. మేము 11 కిలోమీటర్లు తవ్వాం. అది అబద్ధం నంబర్ 2. ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడే వేతనం వేసినామని చెప్పిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులకు ఇంకా కూడా జీతాలు రాలేదు. అది అబద్ధం నంబర్ 3. రైతు బంధు ఇలా గత ప్రభుత్వం రైతు బంధు వేసి ఆలస్యమైంది అన్నాడు. మేము 6,000 కోట్లు నెల లోపల వేసినాం, 500 600 మిగిలింది. కానీ మీరు 500-600 ఇచ్చిండ్రు, 6,000 మిగిల్చిండ్రు. అన్ని అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. ఇలా ప్రజాపాలన విషయంలో బడ్జెట్ బుక్లో అబద్ధం చెప్పారు. ఇవాళ రెండు గ్యారంటీల విషయంలో బడ్జెట్ బుక్లో అబద్ధం చెప్పారు. అబద్ధాల పరంపరలో మీ పాలన కొనసాగుతుంది. నాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అబద్ధాలు. కనీసం ఇప్పటికైనా పరిపాలనలోనైనా నిజాయితీగా చేయాలని చెప్పి వారికి హితవు పలుకుతా